హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఫస్ట్ అయితే మోనిష్ వాళ్ళ స్కూల్కి అయితే వచ్చాను. సో స్కూల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. సో ఈరోజు డెడ్ లైన్ అనమాట. సో 13 లోటీ పే చేయాల్సి ఉంటుంది అండ్ ఒక ఫామ్ కూడా ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈరోజే డెడ్ లైన్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ సబ్మిట్ చేసేసి నెక్స్ట్ పాప వాళ్ళ స్కూల్కి అయితే వచ్చాను. సో ఈరోజు పాప వాళ్ళ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. సో అందరూ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ వచ్చున్నారు. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. సో గ్రాండ్ పేరెంట్స్ లేని వాళ్ళు మాత్రము పేరెంట్స్ అటెండ్ అవ్వచ్చు అనమాట. సో 4 o'clock కి స్టార్ట్ అవుతుంది. ఈ గ్రాండ్ పేరెంట్స్ డే డేట్ అనేది ఒక్కొక్క కంట్రీలో డిఫరెంట్ గా ఉంటుంది. పోలాండ్ లో January 21st గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. పిల్లలందరినీ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్ లో అయితే రమ్మన్నారు. సో చూడండి అందరూ ఎంత క్యూట్ గా ఉన్నారో. సో ఫస్ట్ అయితే పిల్లల పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. Bądź jest zdrowa, uśmiechnięta, tego życzą Ci wnuczęta. Dziś dzień dziadka nie znosimy, tylko dobrze Ci życzymy. Ty wybronisz nas od draki, pozły małe rozrabiaki. Całujemy Cię serdecznie, żyj nam dziadku długo wiecznie. Wszystkim dziadkom uśmiechów na zdrowie.
పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్ లో ఇంతకు ముందు గ్రాండ్ పేరెంట్స్ కోసము గ్రీటింగ్ కార్డ్ అయితే ప్రిపేర్ చేశారు. సో టీచర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు చేసిన గ్రీటింగ్ కార్డు తీసుకువెళ్ళి ఆ గ్రాండ్ పేరెంట్స్కి ఇవ్వాలన్నమాట. సో మనీషా కూడా ప్రిపేర్ చేసింది తీసుకొచ్చి నాకు ఇచ్చింది. సో లాస్ట్ టైము యాక్చువల్గా మనీషా పిక్చర్స్ గ్రాండ్ పేరెంట్స్ పిక్చర్స్ తీసుకొని వాటితో తయారు చేశారు గ్రీటింగ్ కార్డు. సో ఇప్పుడైతే జస్ట్ ఒక పేపర్ కార్డ్ మీదే ఫ్లవర్ లాగా వేశారు. గ్రాండ్ పేరెంట్స్ జనరల్గా ఈ కిడ్స్తో పాటు ఉండరు అనమాట. సో వేరే ప్లేస్లలో ఉంటారు. కానీ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు వేరే ఊరు నుంచి కూడా వచ్చి ఉన్నారు. సో నేను లాస్ట్ టైం కూడా మాట్లాడినప్పుడు సో వాళ్ళు లండన్లో ఉంటారంట. ఈ ప్రోగ్రాం కోసమే వాళ్ళ మనవడు రమ్మంటే వచ్చారని చెప్పారు. సో మనీషా కూడా ఇదే లాస్ట్ గ్రాండ్ పేరెంట్స్ డే. ఎందుకంటే ఇది కిండర్ గార్డెన్లోనే సెలబ్రేట్ చేస్తారు. సో ప్రైమరీ స్కూల్కి వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఉండదు. సో కిడ్స్కి గ్రాండ్ పేరెంట్స్కి ఒక యాక్టివిటీ అయితే ఇచ్చారనమాట. ఒక ఎంటీ గ్లాస్ జార్ ఇచ్చారు అండ్ అలాగే డిజైన్ టిష్యూ పేపర్ ఇచ్చారు. సో ఈ టిష్యూ పేపర్ని ఆ గ్లాస్ జార్ చుట్టూ మనము గ్లూ వేసి అంటించాల్సి ఉంటుంది. సో కిడ్స్ కి ఆ గ్రాండ్ పేరెంట్స్ హెల్ప్ చేసి ఇప్పుడైతే మనము ఆ యాక్టివిటీ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంత మంది గ్రాండ్ పేరెంట్స్ ని చూస్తే నాకు నిజంగా మనీషాకు కూడా వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వచ్చింటే బాగుండేదేమో అనిపించింది. యాక్టివిటీ ఫినిష్ అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని పిల్లలకైతే కప్ కేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా అవి తినేసి ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. మోనిష్కి ఎక్స్ట్రా క్లాస్ ఉన్నది. ఇంకా 4:45కి అయిపోయింది. సో ఇంకా మోనిష్ని పిక్ చేసుకోడానికి వచ్చాము. అండ్ మనీషా మోనిష్ కోసం ఒక కప్ కేక్ కూడా తీసుకొచ్చింది. సో అక్కడే తినేసి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.